ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ నాయకుల హెచ్చరికలకు గట్టిగా బదులిచ్చారు. మాట్లాడితే గత పాలకులు మళ్లీ రౌడీయిజం చేయడానికో, గూండాయిజం చేయడానికో అలాంటి భావన మళ్లీ ఉందని అంటున్నారు. మీకు తెలుసు కదా, రౌడీయిజానికి, గూండాలకు భయపడితే మనం రాజకీయాల్లోకి వస్తామా అంటూ వైసీపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసులు పెడతాం, 2029లో వస్తే మీ అంతు చూస్తాం అంటే మీరు రావాలి కదా, మీరు అధికారంలోకి ఎలా వస్తారో మేము చూస్తాం అని పవన్ కళ్యాణ్ సవాల్ విసిరారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో 1290 కోట్ల విలువైన తాగునీటి పథకానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. నీకు 151 సీట్లు వచ్చినా, నేను 2 చోట్ల ఓడిపోయినా నిన్ను ఎదుర్కొని నిలబడ్డానుగా. మీ అహంకారాన్ని అణిచి 11 సీట్లకు పరిమితం చేశాం కదా. కుత్తుకులు కోస్తాం, రప్ప రప్ప నరుకుతాం అంటూ ఎగస్ట్రాలు చేస్తే 11 కాస్త 1 అయిపోతుంది, జాగ్రత్త జగన్ రెడ్డి అని ఘాటుగా పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. మీరు అందరినీ భయపెడితే ఎదుర్కొని గెలిచాం. వైసీపీ వాళ్లు అద్భుతంగా పాలించి ఉంటే 11 సీట్లకు పరిమితమయ్యేవాళ్లు కాదు అని పవన్ చురకలంటించారు. ఇటీవల వైసీపీ నేతలు, కార్యకర్తలు కామన్గా ఓ డైలాగ్ చెబుతున్నారు. 2029లో మేం అధికారంలోకి వస్తాం, మీ సంగతి తేలుస్తామంటూ వార్నింగ్లు ఇస్తున్నారు. ఈ వార్నింగ్లకు ఘాటుగా బదులిచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వైసీపీ అధికారంలోకి ఎలా వస్తుందో తాను చూస్తానంటూ హెచ్చరించారాయన. మీకు 151 సీట్లు వచ్చినప్పుడు కదా, నేను 2 చోట్ల ఓడిపోయినప్పుడు కదా మీ ఎదుర్కొని బలంగా నిలబడింది. అంటే గుండెల్లో ఎంత దమ్ము ఉండాలి, రక్తంలో ఎంత వేడి ఉండాలి మీలాంటి వాళ్ళు తట్టుకోవాలంటే. కూటమి ప్రభుత్వం నాకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులకు కానీ, నరేంద్ర మోదీ గారికి కానీ చాలా బలమైన అవగాహన ఉంది, పరస్పర గౌరవం ఉంది. ఎవరు ఏమి కాంట్రిబ్యూట్ చేశారో మాకు చాలా క్లారిటీ ఉంది. కానీ అది ఈ రోజున అది పంచాయతీ స్థాయికి దాకా వెళ్ళాలి. పంచాయతీ స్థాయి దాకా జనసేన పార్టీ ఏం చేసింది, క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకి గౌరవం ఇవ్వటం, అలాగే జనసేన నాయకులు తెలుగుదేశం నాయకులకు గౌరవం ఇవ్వటం, లేదా అందరూ కలిసి మన ముగ్గురు భారతీయ జనతా పార్టీ నాయకులతో కూర్చొని మాట్లాడటం. సమస్యలు వస్తాయి, ఒకసారి ఇబ్బందులు ఉంటాయి, కానీ వాటిని అధిగమించి ముందుకు వెళ్ళటమే మన లీడర్షిప్ క్వాలిటీ. అందుకని దయచేసి అందరం, నాకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ పదే పదే చెప్తా ఉన్నాను. దేనికి చెప్తున్నానంటే, ఇంకొకళ్ళు వస్తారని భయం లేదు మాకు, వాళ్ళు రారని మాకు తెలుసు. కానీ ఒక పని చేసేటప్పుడు రోజు లాక్కుంటా, పీక్కుంటా, లాక్కుంటా, తిట్టుకుంటా, అంటే ఒక సామెత ఉంటుంది కదా, తల్లిదండ్రులు తిట్టుకుంటా లేస్తే పిల్లలు కొట్టుకుంటా లేస్తారు. అలాగా నాయకులు ఎప్పుడు పరస్పరం తిట్టుకుంటా, ఒకళ్ళొకరు పొడుచుకుంటా ఉంటే వేదిక పైన నాయకులకు కానీ, రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులందరికీ కూడా మా అందరి బాధ్యత, మీరు మా మీద భరోసా పెట్టారు. మీరు లేకపోతే 151 సీట్స్ అవుట్ ఆఫ్ 175 ఎలా వస్తాయి?